శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది. గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు. కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది. అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు. కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే శని రాహుల యొక్క కలయిక గాని, బుధ రాహుల యొక్క కలయిక గాని, శుక్ర రాహుల యొక్క కలయిక గాని అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది. కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడ అండమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. సింహరాశి. సింహరాశి వారికి ఒకే ఒక గ్రహం, శుక్రగ్రహం అనుకూలంగా ఉంది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి రాహుతో కలిసి శని గారితో కలిసి ఉన్న కారణం చేత చాలా బాగుంటుంది అష్టమ స్థానంలో అని చెప్పడానికి రావడం లేదు. మరి ఒకటే ఒక గ్రహం బాగుండి అది కూడా అంతంత మాత్రం ఫలితాలు ఉన్నాయి అంటే వెరసి 9 గ్రహాలు కూడా మనని ఇబ్బంది పెట్టేటటువంటి స్థితిలోనే ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. అన్ని గ్రహాలకి ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే నవధాన్యాలు కూడా దానం చేయండి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండండి, మౌనంగా ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి విశేషాంశం. ముఖ్యంగా కుటుంబంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అతి జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగ జీవితంలో పై అధికారులతో కానీ, తోటి సహా ఉద్యోగస్తులతో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య అనుకూలత అయితే ఉంది. ఈ అనుకూలతని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎక్కడ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక వారాంతంలో కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. చంద్రుని యొక్క స్థితి వ్యయస్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత అనుకూల స్థాన చలనాలు ఉండబోవడం లేదు. అలాగే మనశ్శాంతి కూడా
కొంచెం తక్కువగా కనిపిస్తోంది. విద్యార్థులు బాగా ఎక్కువ కష్టపడాల్సి ఉంది. సంతాన రీత్యా మీరు ఓర్పు కలిగి ఉండాలి. ఇక ఏది ఏ అంశాన్ని తీసుకున్నా రాజకీయ నాయకులు ఓర్పు కలిగి ఉండాలి. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో అధిక పెట్టుబడులు ఏమీ పెట్టవద్దు. ఇలా ప్రతి అంశంలోనూ అధిక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మీ వ్యక్తిత్వం మటుకు చాలా చాలా గొప్పగా ఇనుమడిస్తూ ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అంటే ఇప్పుడు ఏర్పడబోయేటటువంటి ఏ పరీక్షలకైనా సరే ఆ కష్టానికి మీరు 100% దాన్ని చక్కగా దాటుకొని ముందరికి వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఒక్కటి చాలు. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ కష్టాన్ని ఎదుర్కోగల సామర్థ్యం మనకున్నది అంటే ఈ కష్టాలు ఒక లెక్క కాదు. ఆ కష్టం ఎక్కువగా ఉండి అది తీర్చుకోలేం మనము అనుకునే పక్షంలో మనకి దుఃఖం కలుగుతుంది. కానీ ఏ కష్టం వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోగల సామర్థ్యం ఉంది అన్నప్పుడు 100% మీరు సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, చెప్పినటువంటి పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మానసికమైనటువంటి సంతృప్తిని పొందండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.